మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎందరో ప్రాణాలను నిలుపుతోంది. గత 26 ఏళ్లుగా లక్షలాది మందికి ఉచితంగా రక్త నిధులు అందించి ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టింది. చిరంజీవిపై అభిమానంతో మెగా ఫ్యాన్స్ ఎప్పుడూ రక్తదానం చేస్తూనే ఉంటారు. చిరంజీవి, రామ్ చరణ్ బర్త్డేలు, ఇతర సందర్భాల్లో రక్తదానం శిబిరాలు నిర్వహించి రక్తాన్ని సేకరిస్తూ ఉంటారు. అందుకే ఫ్యాన్స్ ప్రస్తావన ఎప్పుడొచ్చినా తమది రక్త సంబంధమని చిరు ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. తరచూ రక్తదానం చేసే అభిమానులను ఆయన ప్రత్యేకంగా కలిసి అభినందిస్తూ ఉంటారు. వందలాది మెగా అభిమానులు అందిస్తున్న సపోర్టుతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నిరంతరాయంగా సేవలు కొనసాగిస్తూనే ఉంది. ఈ లక్షలాది రక్తదాతల్లో నటుడు మహర్షి రాఘవ కూడా ఒకరు. 1998 అక్టోబర్ 2వ తేదీన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ అయినప్పుడు రక్తదానం చేసిన తొలి వ్యక్తి మురళీమోహన్ కాగా, రెండవ వ్యక్తి మహర్షి రాఘవ కావటం విశేషం. తాజాగా మహర్షి రాఘవ 100వ రక్తదానం చేసి రికార్డు నెలకొల్పారు. వందోసారి రక్తదానం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా తాను వస్తానని అప్పట్లో రాఘవకు చిరంజీవి మాటిచ్చారట. అయితే ఆయన రక్తదానం చేసిన సమయంలో చిరంజీవి చెన్నైలో ఉండడంతో కలవడం కుదరలేదు. దీంతో హైదరాబాద్ వచ్చిన తర్వాత మహర్షి రాఘవను ఇంటికి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఇక ఇదే సందర్భంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకు తొలి రక్తదానం చేసిన మురళీమోహన్ కూడా చిరంజీవిని కలిశారు. రాఘవకు శాలువ కప్పిన చిరంజీవి పుష్పగుచ్చం అందించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి రాఘవ సతీమణి శిల్పా చక్రవర్తి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిల్పా చక్రవర్తితో కలిసి తాను ఆపద్బాంధవుడు చిత్రంలో నటించిన సందర్భాన్ని మెగాస్టార్ గుర్తు చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహర్షి రాఘవ 100వసారి మా బ్లడ్ బ్యాంక్లో, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆ బ్లడ్ బ్యాంక్లో రక్తం దానం ఇవ్వడం జరిగింది. అంటే ఇంతవరకు 50 సార్లు ఇచ్చిన వాళ్ళు, 60 సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక వ్యక్తి 100 సార్లు రక్తదానం ఇవ్వటం అనేది ఇదే ప్రథమం. ఇలాంటి సందర్భంగా మా మహర్షి రాఘవని మనస్ఫూర్తిగా మా ఇంటికి ఆహ్వానించి నేను అభినందించడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. సో నిజంగా చాలా గ్రేట్ రాఘవ. అంటే మేము బ్లడ్ బ్యాంక్ ఫస్ట్ టైం పెట్టినప్పుడు మురళీమోహన్ అన్నయ్య ఉన్నారు అక్కడ. ఫస్ట్ బ్లడ్ డొనేట్ చేసింది అన్నయ్య. ఆ తర్వాత అదే రోజున మీరు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా మీరు 100 సార్లు ఇవ్వటం అనేది ఆషామాషి విషయం కాదు. ఈ గెస్చర్ ఇది ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి, మరెంతోమంది మోటివేట్ అవ్వాలి. అండ్ ఈ రోజున రక్తం కాపాడబడి ప్రాణాలు నిలబెట్టుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి దాతలు ఇవ్వటం వల్లనే అది సాధ్యమైంది. వెరీ హ్యాపీ.